క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఎంతమంది సేవకులు మన యొక్క కొండగూడెం గ్రామ ప్రాంతం వచ్చి మరి వారి సమక్షంలో స్వార్థ దండయాత్రను చేస్తూ ఉన్నారు. ఇంటింటికి కరపత్రికలు పంచుతున్నారు. దీని అంతటికీ కారణం ఏమిటంటే నేనే మార్గము సత్యము జీవం అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపముల కొరకు, నశించిపోతున్న ఆత్మలను రక్షించడం కొరకు ఆయన శిలువలో బలి అయిపోయాడు. మనం చేతులతో చేసిన పాపాల కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. మన తలంపులతో చేసిన పాపాల కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. కాళ్ళతో చేసిన పాపాల కొరకు కాళ్ళలో మేకులు కొట్టారు. పక్కలో బల్లెపు పోటు పొడిచారు. శరీరం అంతా నాగడి చాల వలె దున్నబడింది. అటువంటి రక్తము ద్వారా మన యొక్క పాపములకు విమోచన కలుగుతుంది. సర్వ పాప పరిహారాలు రక్షపక్షం తదరక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగమని ఉన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని ఈ లోకములో మరి సర్వ మానవాళి పాపములు పోవాలనంటే మరి పరిశుద్ధుడమైనటువంటి వారి రక్తము చిందించబడాలి. కనుక ఆ రక్తము ఈ భూలోకములో ఎవరు చిందించారు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు చనిపోయి మరి ఈ లోకంలో ఎవరైనా మరలా తిరిగి లేచిన వారు ఉన్నారంటే ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తిరిగి లేచి ఆయన సజీవుడిగా ఉన్నాడు. అలాగే మరి ఆయన పరలోకం నుంచి మరలా తిరిగి రాబోతున్నాడు. కనుక ఆయన యందు విశ్వసించిన వారిని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. పాప క్షమాపణ దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, ఇహలోక సంబంధమైన సమస్యలు పోతాయి, అనారోగ్యాలు స్వస్థపరచబడతాయి, మీకున్నటువంటి కీడుల నుంచి తప్పించబడతారు, దైవ శక్తుల నుంచి విడిపించబడతారు. ప్రతి విధమైనటువంటి అనారోగ్యాలన్నిటి కూడా విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. కనుక ఈ సమయంలో మరి సువార్త దండయాత్ర ద్వారా జరుగుతున్న ఈ పత్రికలు తీసుకోండి. మీరు యేసునందు విశ్వసించండి. మీ కొరకు ఎవరైనా ప్రార్థనలు కావాలని ఆశపడితే ఏ బలహీనత ఉన్న ప్రార్థన చేయించుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. అట్టి భాగ్యాన్ని మన కొండగూడెం గ్రామ ప్రజలందరికీ దేవుడు దయచేయును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్.